ఓం శాంతి. ఎప్పుడైతే బుద్ధి యోగం దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాల నుండి తెగిపోయి ఉంటుందో అప్పుడే మీ అవ్యభిచారి ప్రేమ ఒక్క తండ్రితో జోడింపగలదు. పిల్లలైన మీ రేస్ ఇప్పుడు పాస్ విత్ ఆనర్గా అయ్యే రేస్. బుద్ధి యోగం ఎంతగా తండ్రితో జోడింపబడి ఉంటుందో అంతగా పాపాలు అంతమవుతాయి మరియు స్థిరమైన అఖండమైన సుఖశాంతిమయమైన 21 జన్మల రాజ్యం ప్రాప్తిస్తుంది. పిల్లలు నిద్రను జయించే వారిగా అవ్వండి. ఒక్క గడియ అర్ధ గడియ అయినా తండ్రి స్మృతిలో ఉంటూ అభ్యాసాన్ని పెంచుతూ వెళ్ళండి. ఈ రోజుల్లో ఆత్మయే పరమాత్మ అని నేర్పించారు. దాని వలన సంబంధమే తెగిపోయింది. ఇప్పుడు పిల్లలైన మీరు వారసత్వానికి ప్రఖ్యాతి సత్యమైన సత్యనారాయణ కథను వింటారు. శివబాబా పట్ల ప్రేమను పెంచుకుంటే మాయకు ఈర్ష్య కలుగుతుంది. అందుకే తుఫాన్లు తీసుకొస్తుంది. గృహస్థ వ్యవహారంలో ఉంటారు. కేవలం మీ బుద్ధి యోగాన్ని దేహ సహితంగా దేహపు సర్వ సంబంధాల నుండి తొలగించి నన్ను స్మృతి చేయండి. ఇది శ్మశాన వాటిక అని మనం ఫరిస్తాన్లోకి వెళ్తామని భావించండి. సాకారి లేక ఆకారి దేవతతో బుద్ధి యోగాన్ని జోడించకండి. నన్నొకరిని స్మృతి చేయండి మరియు మేము కామచితి నుండి దిగి జ్ఞానచితిపై కూర్చుంటాము అని ప్రతిజ్ఞ చెయ్యండి. అతి ప్రియమైన తండ్రిని మేము ఎంత సమయం స్మృతి చేస్తున్నాము అని మీ వద్ద రికార్డును ఉంచండి. బ్రహ్మ కుమార కుమారీలు అందరికీ ప్రాణదానాన్ని ఇచ్చేవారు కావున వారి ప్రాణాలను ఎప్పుడూ మృత్యువు నియమ విరుద్ధంగా అకాలంగా తీసుకువెళ్ళదు. నా శ్రీమతంపై నడిచినట్లయితే నేను మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాను. మనకు ఒక్కరితోనే ప్రేమ ఉంది. అవ్యభిచారి ప్రేమ కలగడానికి పెద్ద సమయం పట్టదు. అకాల మృత్యువు నుండి రక్షించుకునేందుకు అందరికీ ప్రాణదానము ఇచ్చే సేవ చేయాలి. రావణ సాంప్రదాయాన్ని రాముని సాంప్రదాయంగా తయారు చేయాలి. హృదయం యొక్క ప్రేమను ఒక్క తండ్రిపై ఉంచాలి. బుద్ధి యోగాన్ని భ్రమింప చేయకూడదు. నిద్రను జయించి స్మృతిని పెంచుతూ వెళ్ళాలి. శ్రీమతానుసారంగా జీ హుజూర్ అంటూ హుజూర్ను హాజరు అయినట్లు అనుభవం చేసే సర్వప్రాప్తి సంపన్న భవ. ఎప్పుడైతే ప్రభువు హాజరవుతారో అప్పుడు ఏ విషయంలోనూ లోటు ఉండదు. సదా సంపన్నులుగా అవుతారు. పరమాత్మ వారసత్వానికి అధికారులుగా అయి ఉన్నట్లయితే ఆధీనత రాజాలది. ఓం శాంతి. 21 పాయింట్లను 21 జన్మ